హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ప్రతి ఒక్కరూ ఇష్టంగా కమ్మగా తినే టమాటో కొత్తిమీర పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్ మెథడ్లో చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పే మెథడ్లో చేయండి. టమాటో కొత్తిమీర పచ్చడి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత అన్నం పెట్టుకుంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టైం లేనప్పుడు కూడా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కొత్తిమీర టమాటో పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో 1/2 కప్పు దాకా పల్లీలు వేసుకోవాలండి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఒక 2-3 దాకా పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పల్లీలను ఇంకా పచ్చిమిరపకాయలను ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని ఇదే ప్యాన్లో ఇప్పుడు మనం 1 కప్పు టమాటోలు తీసుకున్నానండి. ఒక మీడియం సైజు ఒక 6-7 టమాటోలు దాకా ఉంటాయండి ఇవి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ చట్నీలో మీరు ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు టమాటోల్ని ఉడికించుకోవాలండి. ఇప్పుడు మీకు ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కాస్త టమాటోలు సాఫ్ట్ అయినాయండి. ఇప్పుడు నేను దీంట్లో కొత్తిమీర ఒక కట్ట వేసుకున్నానండి. మీడియం సైజ్ కట్ట, కాడలతో సహా వేసుకోవాలండి. కాడలతో సహా వేసుకుంటే దీని ఫ్లేవర్ చట్నీలో చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ అయితే అన్నము టిఫిన్లో కూడా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 10-12 ఆకుల దాకా కరివేపాకు ఆకులు కూడా వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల దీంట్లో ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా ఉడికించుకోవాలండి టమాటోల్ని. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మంటను మనం లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఒక 9 నుంచి 10 దాకా పొట్టు తీయకుండా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటాలు కూడా దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని మీరు చట్నీని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకా కొన్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు, కానీ వేస్తే కలర్ చాలా బాగుంటుందండి. ఒక 1/4 టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి. చిన్న చింతపండు ముక్క వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే పులుపు ఉంటుంది. ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేద్దండి. ఇప్పుడు ఇలా చట్నీ తీసుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద పోపు ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి ఒక 4-5 దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా కలోంజీ సీడ్స్ వేసుకోవాలండి. ఆనియన్ సీడ్స్ అంటారు. ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకొని బాగా పోపును వేయించుకోవాలండి, మాడకుండా. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు ఆకులను వేసుకోవాలండి దీంట్లో.
వేడి వేడి అన్నంలో చట్నీ వేసుకుంటే అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారండి, అంత కమ్మగా ఉంటుంది. పోపును ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపును ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి వేసుకోవాలి. ఈ తాలింపు వేసిన తర్వాత చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం ఈ చట్నీతోనే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. చాలా టేస్టీగా కమ్మగా ఉండే టమాటో కొత్తిమీర పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.